గారికి మరియు సింత శంకరన్న గారికి మా వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా శుభాభివందనములు. జై శ్రీరామ్. మనకు సంఘ అందరి చేతులు ముగ్గురు ముందర పడ్డారు. పద్మశాలి సంఘ తర్పా నంబర్ 19 వినాయక్ నగర్. నేను అధ్యక్షులు. చెప్పండి. నేను మన కులదైవం వేముల శ్రీనివాస్ అను నేను, పుట్ట వెంకటేశ్వర నేను మన కులదైవం భక్త మార్కండేయుని సాక్షిగా నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. సంఘ బైలా ప్రకారము సంఘములో బాధ్యతాయుతమైన నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తానని, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, భేద విభేదాలు లేకుండా సంఘమును నడుపుతానని సభాముఖముగా ప్రమాణం చేస్తున్నాము. జై పద్మశాలి, జై మార్కండేయ, జై జై మార్కండేయ. పంజాబ్ సంస్థ చెందిన ఆయనకున్న బిజీని పక్కన పెట్టేసి ఒక పద్మశాలి బిడ్డగా, ఒక రాజకీయవేత్తగా తను మనకు సమయం ఇస్తున్నందుకు హార్ట్లీ వెల్కమ్ 22 ఏళ్ళన్న వన్స్ అగైన్. సో మన సంఘాభివృద్ధికి తన వంతుగా ఎప్పుడు ముందుండే మరొక వ్యక్తి మన మల్లేశన్న. తను కూడా మన సంఘానికి ఎంతో సహకరిస్తున్నారు. సో మన పెద్దల సహకారంతో మన తరపుని కొత్త కార్యవర్గం సమక్షంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరవతి నీలన్న గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ అన్న. అధ్యక్షులుగా ఎన్నికైన నరేందర్ గారికి, చింతశంకర్ గారికి, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఏపుల శ్రీనివాస్ గారికి, కోశాధికారిగా ఎన్నికైన పుట్ట వెంకటేశ్వర్ గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ, అదేవిధంగా మల్లేష్ యాదవ్ గారికి, కార్పొరేటర్ నా మిత్రుడు రోహిత్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన పద్మశాలి బిడ్డ నరేందర్ గారికి, అదేవిధంగా వేదికపై ఆశలైన పెద్దలందరికీ, నా కుల బాంధవ్యులందరికీ కూడా, నా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నూతన కార్యవర్గ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అంతకుముందు కూడా ఈ సంవత్సరంలోనే ఒక లాస్ట్ ఇయర్ అంటే ఒక 6 నెలలు 7 నెలల ముందు ఇక్కడికి ఆహ్వానించారు. శంకర్ గారు మా మామగారు ఆహ్వానించారు. వచ్చిన మళ్ళీ కూడా నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఇవాళ కూడా వచ్చిన చాలా సంతోషం. తప్పకుండా మీరంతా సంఘ అభివృద్ధికి కృషి చేయాలని, దానికి నా వంతు సహకారాన్ని తప్పకుండా అందజేస్తానని మనస్ఫూర్తిగా ఈ వేదికను తెలియజేస్తున్నాను. ఇక మళ్ళీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. ఏడాదిలో వస్తాయా రోహిత్? ఏడాదిలో అయిపోయింది కదా, మీది అయిపోయింది కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లోనే వస్తాయి. మరి మన పద్మశాలి బిడ్డలంతా కూడా మరి తయారు కావాలి. ఇప్పుడు నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో 45,000 ఓట్లు ఉన్నాయి. మొత్తం 3 లక్షల ఓట్లు ఉంటే 45,000 ఓట్లు పద్మశాలిలో ఉన్నాయి. ఇది వాస్తవమే కదా. మరి కార్పొరేటర్లు మాత్రం ఇద్దరే ఉన్నట్టు నాకు తెలిసి, ఇద్దరే కదా. మనం ఎప్పుడు కూడా ఈ సమావేశాలు ఎందుకు పెట్టుకుంటామంటే మనం బలం చూపెట్టుకోవడానికే పెట్టుకుంటాం. ఈ సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే మా బలం ఇంత, మా బలం ఇంత ఉంది, మా అభివృద్ధి నిధులు మాకు కావాలా, మా హక్కులు ఏవైతే ఉన్నాయో మాకు ఉండాలా, మన హక్కుల కోసం పోరాటం చేయడానికి మనం బలం నిరూపించుకుంటాం.
హక్కులంటే ఏంటి? రాజ్యాధికారంలో మా వాటా అని అంటే మా వాళ్ళకి ఎన్ని టికెట్లు ఇస్తారు అని అడుగుతాం. మరి అందుకే నేను ఏమంటున్నానంటే, మీరు రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తే అందులో మన వాళ్ళు గెలిస్తే రేపు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ముఖ్యంగా ఫంక్షన్ హాల్ కావచ్చు, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ఆ మున్సిపాలిటీలో, ఈ కార్పొరేషన్లో మీరు సభ్యులుగా ఉంటే అభివృద్ధి నిధులు మనం తెచ్చుకోవచ్చు. ఎన్నో పనులు ఉంటాయి, అభివృద్ధి నిధిలో కాదు, మన వాళ్ళకి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాళ్ళకు సహాయపడాలంటే మన వాళ్ళు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి కార్పొరేటర్ కావాలా, అవకాశం ఉంటే పద్మశాలి బిడ్డని మేయర్ చేయమని చెప్పేసి కూడా నేను కోరుతా ఇస్తాను. మంచి నాయకుడు ఉంటే తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేస్తాను. ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. కానీ మీరు నాయకులను తయారు చేసుకోవాలా లేదా? ఇప్పటి వరకు మేయర్ లేకపోయా. 45,000 నుంచి 50,000 ఓట్లు అంటే 3 లక్షలల్లా 6వ వంతు ఓట్లు మనయే ఉన్నాయన్నట్టు. అంతేనా? 6వ వంతు. అవునన్నా? అవును, నేను అదే అంటానండి. ముస్లింల తర్వాత హైయెస్ట్ ఓట్లు పద్మశాలిలే ఉంది. మరి ఏం చేశారు? మరి ఇప్పుడు ఒక మేయర్ని చేసుకోలేకపోతే నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నంటే, రాజ్యాధికారంలో మన వాటా ఉండాలి. రాజ్యాధికారంలో మనం ఉన్నప్పుడే, అందులో భాగస్వామ్యం అయినప్పుడే హనుమాన్లను మన గురుచరణ అన్నని ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సింది పనిచేస్తారు. గురుచరణ అన్న కూడా పనిచేస్తారు ఇద్దరు. వీళ్ళకి ఇదే చెప్తున్నా, ఇప్పటివరకు మనకు మేయర్ లేకపోయాను, ఎమ్మెల్యే లేకపోయా, మేయర్ లేకపోయా. పాపం మన దేవదాస్ సార్ ఉన్నప్పుడు అవుతాడని అనుకున్నాం కానీ కాకపోయా. నమస్తే అందా సత్యపాలెం ఉందా పైకి ఇప్పటి వరకు మీరు చేసుకోకపోతే, మరి ఎమ్మెల్యేని చేసుకోకపోతే సత్యపాలన్నా, ఓ సత్యపాలన్నా మా వాళ్ళకి చెప్తున్నా, ఇప్పటివరకు ఎమ్మెల్యే చేసుకోకపోతే మేయర్ని కూడా చేసుకోకపోతే చేసుకోవాలి. మరి చేసుకోకపోతే ఎట్లా? మీరు వచ్చి అడిగారు మాకు ఇప్పుడు 45,000 నుంచి 50,000 ఓట్లు ఉన్న వాళ్ళు మేయర్ అడగకపోతే ఎందుకు? ఇది పార్టీలపై మీరు ఒత్తిడి పెట్టాలా? ఒత్తిడి పెట్టకపోతే నేను కూడా మీ వాళ్ళు ఏడున్నారు ఎక్కడున్నారా అంటే, నేను కూడా గట్టిగా అడగాలంటే మీరు గట్టిగా ఉండాలా, మీరు బలంగా ఉండాలా. క్షేత్రస్థాయిలో దత్తాత్రేయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేనేమంటున్నానంటే, అంకుల్ నిన్నే ఉంటాయి, వార్డులు ఉంటాయి, తెలివిగా మీరు క్యాండిడేట్లను పెట్టుండ్రి, ఎక్కువ మందిని గెలిపించుకోండి. రేపు తప్పకుండా నేను మా అధిష్టానాలపై ఒత్తిడి తెస్తా. మీరు మాత్రం ప్రయత్నం చేయాలి. తప్పకుండా నా ప్రయత్నం ఉండదు. మా దాంట్లో సీనియర్ లీడర్లు ఉంటారు. రేపు రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు. రిజర్వేషన్ మనకు అనుకూలంగా ఉంటే తప్పకుండా చేద్దాం. కానీ మీ ప్రయత్నం మాత్రం ఉండాలా. ఎందుకంటే అధికారం మన చేతిలో ఉంటే నిధులు సాధించుకోవడం పెద్ద విషయం కాదు. మన వాళ్ళకు పనులు కావాలంటే, ఇప్పుడు నేనున్నా కాబట్టి నా దగ్గరికి వస్తుంది, నేను లేకపోతే ఎవరి దగ్గరికి పోతుంటాను. అట్లా మన నాయకులను మనం తయారు చేసుకోవాలా. అందుకే మీరంతా కూడా ప్రయత్నం చేయండి. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మీ సత్తా చాటండి అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం
మీ ప్రభుత్వం. మొన్ననే ముఖ్యమంత్రి గారిని పిలిచిన చాలామంది వచ్చారు ఇక్కడి నుంచి. ఒక సభ పెట్టుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వేలాది మంది పద్మశాలీలు కులబాంధవ్యులు అక్కడికి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా వచ్చిండు. ముఖ్యంగా మన చేనేత కార్మికులకు, సరే ఇక్కడ లేకపోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మగ్గాలు ఉండేవి, అంతకని ఉండే పవర్లూమ్స్ హ్యాండ్లూమ్స్ కలిసి, అంటే 60,000 కుటుంబాలు అనుకుందాం. ఇంకా మిగతా కుటుంబాలంతా కూడా స్థిరపడ్డారు, మంచిగానే వ్యాపారం చేసుకుంటూ. ఇప్పుడు నిజామాబాద్లో చూసుకుంటే డాక్టర్లే మనం 40% డాక్టర్లు ఉన్నారు. మన దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారం చేస్తున్నారు. అమెరికాలో చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు. ఇక ఎవరైతే వృత్తిలో మిగిలిపోయినారో వాళ్లకు సహకారం అందించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు వేదిక నుంచి కూడా 33 కోట్ల రుణమాఫీ కూడా చేయడం జరిగింది చేనేత కార్మికులు. అది మీకు డైరెక్ట్ ఇక్కడ రాకపోవచ్చు, కానీ మన కుల బాంధవ్యులకి న్యాయం జరిగింది. వాళ్ళ కష్టాలలో ఉంటే వాళ్ళ 33 కోట్ల రుణమాఫీ కూడా చేసి, రేపు రాబోయే కాలంలో చేనేత సహకార సంఘాలను కూడా యాక్టివ్ చేసి మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ డ్వాక్రా మహిళలకు ప్రతి ఏడాది 65 లక్షల డ్వాక్రా మహిళలు ఉన్నారు. ప్రతి ఏడాదికి 2 చీరలు చొప్పున, అంటే 1,30,00,000 చీరల ఆర్డర్ సిరిసిల్ల మగ్గాలకు ఇవ్వడం జరిగింది. సో అలా ఒకటి చేసుకుంటూ పోతున్నాం. ఇక ముఖ్యమైన విషయం ఏంటిదంటే రిజర్వేషన్. ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం కులగణన చేసింది. కులగణన చేసి బీసీలకు 42% పెంచాలని ఒక నిర్ణయం చేసి బిల్లు కూడా చేసినాం. విద్యా ఉద్యోగాల్లో, దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెట్టాం. గవర్నర్ ఆమోదించిండు, ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి పోయింది, ఇప్పుడు కేంద్రం ఆమోదించాల. అది 9వ షెడ్యూల్లో, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టి ఆ 42% మన బిల్లు ఏదైతుందో ఆ బిల్లు దాంట్లో పెడితే అది రాజ్యాంగ బద్ధత, దాని చట్టబద్ధత వస్తుంది. అదే మన ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే, కేంద్ర ప్రభుత్వం చేయనప్పుడు మనం ఏం చేద్దామని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడున్న 27%ని 15% పెంచినాం. ఆ 15% పెరగడం వల్ల మన పిల్లలకే న్యాయం జరుగుతుంది. మన పిల్లలకు ఉద్యోగాల్లో, అదేవిధంగా విద్యా సంస్థల్లో వాళ్ళకు రిజర్వేషన్ పెంచబడుతుంది. కాబట్టి మన పిల్లలకు న్యాయం జరుగుతుంది. ఈడబ్ల్యూ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన తర్వాత, ఇదే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మన పిల్లలకు అవకాశం తగ్గిపోయింది. అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు దేశమంతటా తిరిగి కులగణన చేపట్టి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మురళన ఆ రిజర్వేషన్లు పెంచాలని రాహుల్ గాంధీ గారు పదే డిమాండ్ చేస్తున్నాడు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% పెంచే విధంగా, ఆ 9వ షెడ్యూల్లో పెట్టే విధంగా కేంద్రంపై పోరాటం చేస్తుంది, బీసీలకు న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే అది చాలా ముఖ్యమైన విషయం. అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీకు తెలియంది కాదు. ఏమంటారంటే ఆ రిజర్వేషన్లలో, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లలో ముస్లింలు ఉంటే మేము పెట్టాం, ముస్లింలు ఉంటే
మేము దాన్ని ఆమోదించామని చెప్పి బండి సంజయ్ మరి మనకు తెలియాల్సిన విషయం ఏంటిదంటే మనందరికి చాలా మందికి అవగాహన లేదు. ఉట్టిగిన వాళ్ళు రెచ్చగొట్టగానే నిజమే కదా అని అనుకుంటాం. అవును, ముస్లింలకు ఎందుకు ఇవ్వాలా, కరెక్టే కదా అని అనుకుంటాం. మరి వీళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది వాళ్ళే కదా, వీళ్ళ ప్రభుత్వమే కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీలకు అవకాశం కోల్పోవడానికి కారణం కూడా వీళ్ళు తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. మరి ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఆ ఈడబ్ల్యూఎస్ కోటాలో ముస్లింలకు కూడా స్థానం ఉందని మీకు తెలుసా లేదా అని అడుగు. ముస్లింలకు కూడా ఉంటుంది. ముస్లింలలో ఓసీలు ఉంటారు, సయ్యదులు ఉంటారు, ఖాన్లు ఉంటారు, పఠాన్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ కోటాల ఈ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ కోటాల వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకు కూడా యూనివర్సిటీలలో ప్రవేశం దొరికింది. వాళ్ళకు కూడా యూనివర్సిటీలలో నీట్లో వాళ్ళకి వచ్చినాయి ఈడబ్ల్యూఎస్ కోటాల. సయ్యదులకు, పఠాన్లకు, ఖాన్లకు, ముస్లింలలో కూడా ఓసీలు ఉంటారు. అదేవిధంగా ముస్లింలలో బీసీలు కూడా ఉంటారు. దూదేకులు ఉంటారా లేదా? బీసీబీలు ఉన్నారు, దూదేకులు మన దాంట్లో ఉన్నారని కూడా బీసీలు, బీసీఎల్నా బీసీబీలు ఉన్నారనమాట కదా. మనది బీసీబీ కూడా, దానిలో దూదేకులు ఉన్నారు. ఇది ఇప్పటి నుంచి వస్తుందా? ఎన్నో కాలాల నుంచి వస్తున్నది. పోనీ అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టినని వాళ్ళు అన్నారు అనుకో. మరి ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చింది మీరే కదా, బీజేపీ కదా ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చింది. మరి ఇంకా సయ్యదులు, పఠాన్లు, ఖాన్లు అందరు ఉన్నారు కదా. మరి మండల్ కమిషన్ ప్రవేశపెట్టిన 27% రిజర్వేషన్లలో బీసీబీల దూదేగులు ఉన్నారు. చాలా మంది వాళ్ళ గుజరాత్ ముస్లింలు మోడీ నూనె కాచుకునే వృత్తి వాళ్ళది, అంటే కాంచి అంటారు. దాంట్లో హిందువులు చేస్తారు, ముస్లింలు చేస్తారు. ముస్లిం కాంచీలు వచ్చేసి ఓబీసీ కోటాలు ఉన్నారు. 27% రిజర్వేషన్లు మనకి ఏ అయితే సెంట్రల్లో ఉందో అక్కడ మోడీకి సంబంధించిన అంటే కులం ముస్లింలలో ఉండి ఆ ముస్లింలు ఆ బీసీ కోటాలో, ఓబీసీ కోటాలో గుజరాత్తో సహా కేంద్రంలో కూడా వాళ్ళు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఇది కాదంటాడా మరి బండి సంజయ్? తప్పు కదా. ముస్లింలకు రిజర్వేషన్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మరి నిజంగానే మీరు ముస్లింలకు రిజర్వేషన్లు వద్దనుకుంటే ఈడబ్ల్యూఎస్లోకి వెళ్ళి ఎందుకు ముస్లింలను మరి తీయాలి కదా. వీళ్ళు మతం పేరు మీద బీసీల నోట్లకు మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మతాన్ని వాడుకొని మన పిల్లల అవకాశాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు, కుట్రవంతున్నారు. మనం నిద్ర లేవకపోతే, మనం దీన్ని గుర్తించలేకపోతే మతం ముసుగులో కూడా మనం వాళ్ళ మాయలో పడిపోతే మనకు అన్యాయం జరుగుతుంది, మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది, మన తరాలకు అన్యాయం జరుగుతుంది. దీని గురించి మీరంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మా పోరాటం మేము చేస్తాం కేంద్రంపై, మీరు కూడా మాకు సహకరించాలా. రేపు బండి సంజయ్లు వస్తారు, ఇట్లాంటి అరవిందులు కూడా వస్తాడు. అరవింద్ ఏమంటాడంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కులగణన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే కులం కాదు గుణం ఉండాలంటున్నాడు. కులగణన ఎందుకు, గుణం ఉండాలంటున్నాడు.
అంటే మనం గుణం లేని వాళ్ళమా? అంటే మన కులాల గుణం లేదా? ఇట్లాంటి అహంకారులకు అహంభావులకు రేపు అందరు గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది. అరవింద్ ఇప్పటికైనా కానీ ఈ రిజర్వేషన్ల గురించి కులగణన గురించి మాట్లాడకపోతే మంచిది. నీకు ఈ పద్మశాలీలంతా ఓట్లేసి గెలిపించింది, నీ మున్నూరు కాపోలు కూడా ఓట్లేసి గెలిపించారు, బీసీలు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళకి న్యాయం జరుగుతుంటే నువ్వు అన్యాయం జరిగే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. ఇక తప్పకుండా సంఘం అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని, ఏదైనా నిధులు కావాలంటే మాకు ఇక్కడ ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మనకు దగ్గరనే కాబట్టి తప్పకుండా నిధులు సేకరిస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తూ, మీరు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు తయారు కండి, ఇంకా కార్పొరేటర్లను తయారు చేసుకొని రాజ్యాధికారం దిశగా మీరు పోరాటం చేయండి అని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై మార్కండేయ, జై బాపూజీ. మనం స్వాగతం పలుకుతాం. అయితే వేదిక ఏదైనా ఈరవతరణులన్న గురించి వాళ్ళ భవిష్యత్తు రాజకీయాల గురించి మాట్లాడుతున్నందుకు, అంటే రాజకీయాలకు అతీతంగా బీసీలు అభివృద్ధి చెందాలి, పద్మశాలి సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని ప్రతి వేదికను పద్మశాలీల రాజకీయ వేదికగా మారుస్తున్నందుకు మరొకసారి గట్టిగా స్వాగతం అనిలన్నారు. ఒక 2 నిమిషాల అనుభవాన్ని కూడా చెప్తాను పద్మశాల గురించి. నిజామాబాద్ అర్బన్లో, నిజామాబాద్ రూరల్లో పద్మశాలి సామాజిక వర్గం ఏకతాటిగా యూనిటీగా ఓటేస్తే ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవడం పెద్ద సమస్య కాదు మనందరికీ. 22 నెలలు ఇందాక చెప్పాడు. సో రాజకీయ నాయకుడిని తయారు చేసుకునే బాధ్యత మనది కూడా. అంటే పద్మశాలీలలో యూనిటీ లేదు అనేది చాలా మట్టుకు వినబడుతున్న మాట అన్న. ప్రస్తుతం రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో, దానికి ముందు రాబోయే నగర పద్మశాలి ఎలక్షన్లలో పద్మశాలీల యూనిటీ, పద్మశాల సంఘటిత భావం మనమందరం కలిసి కదిలితే ఎలా ఉంటుంది అని నిజామాబాద్ అర్బన్లో, నిజామాబాద్ రూరల్లో చూపించేంత శక్తియుక్తులు మాకు ఉన్నాయి. కాబట్టి అన్న వాళ్ళ మార్గదర్శకం తీసుకొని మనం ముందుకెళ్ళి మరొకసారి ఈరోజు అనిల్ గారిని భవిష్యత్తులో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. దేవుడు ఆశీర్వాదాలు ఈ విషయంలో మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మాట్లాడుతున్న 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. అయితే ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు అయినప్పటికీ 2004 నుంచి కొద్దిగా ఎలక్షన్లు చూస్తూ ఉంటా, ఎలక్షన్లను గమనిస్తుంటా. ప్రతిసారి నేను వింటున్న మాట, ఈసారి పద్మశాలి ఊళ్ళో ఓటేస్తున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ల గురించి ప్లానింగ్ చేసేటప్పుడు మేము ఏ పార్టీ వారైనా కానీ కూడా అడిగే అతి ముఖ్యమైన ప్రశ్న, ఈసారి పద్మశాలీలు ఎవరి వైపు ఉన్నారు అంటే, నిజామాబాద్ అర్బన్లో పద్మశాలీలు ఎవరి వైపు ఉంటే వాళ్ళే ఎమ్మెల్యే అన్న విషయం ఎలక్షన్ కంటే ముందే మేమే ఒప్పుకుంటున్నాం. అది మీరు గమనించుకోవాలా. మీ అందరు ఏకదాటిపైకి వస్తే ఇట్లాంటి బ్రహ్మాండమైన నాయకులు మనకు నాయకత్వం వహించే అవకాశం మనకు దొరుకుతుంది. అనిలన్న గారి గురించి మేము ఎందుకు ఇంత వస్తాం, అనిలన్న గారు యాక్చువల్గా బాల్కొండ నియోజకవర్గం అని చెప్పి చాలా మంది అనుకుంటారు, తప్పు. ఆయన రాష్ట్ర నాయకుడు, రాష్ట్రానికి నాయకుడైన కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయిపోయింది, కాంగ్రెస్ కథం అయిపోయింది, కాంగ్రెస్ ఇవ్వదు అన్న టైంలో గాంధీ భవన్ లో ఎవరు రానప్పుడు టీఆర్ఎస్ ని, బీజేపీని ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ దాడులు కూడా భయపడకుండా నిలిచినటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే అది ఈరవత్రి అనిల్ గారు మాత్రమే. ఆ రోజు రేవంత్ రెడ్డి గారి పక్కన ఎవరు లేకుండే, వారు వచ్చినప్పుడు వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క చాలా మంది విమర్శించారు, చేసిన ఈనాటి ముఖ్యమంత్రిని. ఆ రోజు ఆయన లోపల ఉన్న నాయకత్వ పట్టుమని గుర్తించి వారికి వెనుదండగా ఉన్నటువంటి నాయకుడు మన ఈరవత్రి అనిల్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మాతోని నేను ఒక దళితున్నమ్మా, నేను ఒక ఎస్సీని, నేనే ఆయన గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే మీ బిడ్డ, మీ పద్మశాలి బిడ్డని మీరు కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీద అని చెప్పేసి మీకు అందరికి తెలియజేసుకుంటూ, ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడేటువంటి కార్యవర్గానికి కూడా నేను అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. ఇప్పుడైతే అనిలన్న గారితో నాకు పరిచయం ఏందో అదే రోజు చెప్పాడు, మన ప్రభుత్వం వస్తే డైరెక్టర్ అయితే ఒకటే మాట చెప్పిండు, అన్న ఏదైతే మాట ఇస్తాడో
ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాడని తెలియజేస్తూ ముగిస్తూ పద్మశాలి సంఘం తరఫా నెంబర్ 19 వినాయక్ నగర్ కార్యవర్గ సమావేశంలో కార్యవర్గ సభ్యులము నూతనంగా ఎన్నుకోబడిన భక్త మార్కండేయ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. సంఘ బైలా ప్రకారము సంఘములో బాధ్యతాయుతమైన నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తానని, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, భేద విభేదాలు లేకుండా సంఘమును నడుపుతానని సభాముఖముగా ప్రమాణం చేయుచున్నాము. జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై జై మార్కండేయ. అలాగే మల్లేష్ మామయ్య గారికి, వేదికలో వచ్చిన జిల్లా నగర పెద్దలందరికీ నమస్కారం. నేను ఈసారి ఎన్నికైన అధ్యక్షుడిగా మీ అందరికీ పరిచయిస్తున్నాయి, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత పరిచయం లేకుండా వచ్చి అందుకని పరిచయం చేసుకుంటున్నా. అనిల్ అన్న గారు మాకు పిలవగానే వస్తారు. లాస్ట్ టైం కూడా వచ్చారు, మేము చాలా ఆనందపడ్డాము. ఈసారి కూడా వచ్చారు. మీ కనుచూపు ఎప్పుడు మా మీద ఉండాలని మా సంఘం తరఫున, మా కార్యవర్గం తరఫున మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము. మా సంఘం అంతా మీరు చూసుంటారు. ఇప్పుడు దయచేసి దీని మీద కొద్దిగా శ్రద్ధ చూపిస్తాం. మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. మీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సంఘ సభ్యులందరికీ నా పక్షాన, మన సంఘ కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక పైన కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన గాయని గంగన్న గారిని పైకి రావాలని కోరుకుంటున్నాను. వేదికపైకి సారీ చెప్తున్నాము మీ అందరికీ, ఎందుకంటే 2 ఫ్లోర్స్ ఎక్కించినందుకు పెద్దలందరికీ. ఎందుకంటే ఈ 2 ఫ్లోర్లు పై వాకింగ్ తోటి ఎక్కుంటూ వచ్చారు. యాక్చువల్ లిఫ్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది దాదాపు 6 సంవత్సరాల నుండి ఖాళీగా ఉండే. ఇది యూటిలైజ్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ఆ ప్రోగ్రామ్ మా ద్వారానే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక 1 వీక్ కష్టపడి ఇది అన్ని మొత్తం క్లీన్ చేసి ఇది ఏర్పడించడం జరిగింది. ఇందులో పవర్ సప్లై కూడా లేదు, ఇదంతా టెంపరీ. కావున ఈ బాధకి మేమందరము సారీ చెప్తున్నాము, అందరికి ఇబ్బంది పెట్టినందుకు. నెక్స్ట్ ఏవైతే మీరు ఊహిస్తున్నారో, మేము ఏదైతే వాగ్దానాలు చేశామో మన సంఘానికి కానీ మన ప్రతి అంటే కులానికి సంఘ డెవలప్మెంట్కి కానీ మేము కట్టుబడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనన్న. కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన అనిల్ అన్నకి, అతడి పుల్గమనాలకి, పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆ సభ్యులపై దయ ఉంచి మా ఆహ్వానం మన్నించి మమ్మల్ని సంతృప్తి చేసినందుకు అతిథులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ఈ మా సంఘం 1981లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన మా పూర్వ పెద్ద మనుషులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాం. మరియు ఈ సంఘంలో నిర్మితం చేసిన మాకు ఈ అవకాశం సదుపాయం కల్పించిన మా పూర్వ అధ్యక్షులు వంగ సత్తయ్య గారికి, భక్తి వెంకటయ్య గారికి మరియు అధ్యక్షుల శంకరన్న గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇప్పుడు మేము యుగంతో ముందరికి పోతున్నాం. వాళ్ళలో కూడా సంఘ అభివృద్ధిలో పాల్పంచుకుంటూ సమైక్యంగా ఉంటూ ఈ నగరంలో మొదటి స్థానంలో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరియు నాకు ఈ అవకాశాన్ని కల్పించినకు మా అతిథులకు, మా సంఘ సభ్యులకు వందనం తెలియజేస్తాను. జై మార్కండే, జై జయ మార్కండే. అనిల్ గారికి చాలాసార్లు నేను 3-4 రోజుల నుండి తనకు ఇబ్బంది పెడుతున్నా. మామ నువ్వు రాకుంటే బాగుండదు మేము ఇంత చేసినాం. మా మెంబర్స్ కూడా తన పద్మశాలి ఉండడం మన దగ్గర రావాలా, వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నారో అప్పు ఎలా అప్పిస్తే బాగుంటుందని నా ఎంబట పడి తనకి ఇబ్బంది పెట్టిన బాగా.
ఇవాళ నాకు ఇక్కడికి వచ్చిన దాకా నాకు చాలా టెన్షన్ ఉండే నాకు. నేను ఎక్కడ కలిసినా మామతో సంఘం గురించి మాట్లాడతాను. మన సంఘం ఇట్లా ఉన్నది కళ్యాణ కాల బాబా కొన్ని 4 రోజులకు ఇలా ఊగున్నాం, కలిసినాం, ఇట్లా కలిసి ఒకసేపు మాట్లాడినాం. 4 రోజులు ఇద్దరం ఒకే ఉన్నాం. మామ సంఘానికి తక్కువ బాగున్నది, మాకు కళ్యాణ లేదు, అంత బేదాస్తున్నారు ఇక్కడ ఏరియాలో, తక్కువ రేట్ల పెళ్ళిళ్ళు అయితే బాగుంటుంది అన్న కోరిక. ఇబ్బంది బాగున్నాం మామూలు మేము టెన్షన్ పడకు, నేను ఏ ఫండ్స్ అయినా ఇస్తా, కొద్దిగా నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేయు, అందుబాటులో ఉండు, నేను ఇచ్చేస్తాను. మరి వాగ్దానం చేసిండు. మన నెంబర్లంతా తనకు రుణపడి ఉంటాం. అవి మన కళ్యాణ అయితే బుద్ధలేసి తనకు మొక్కినా కానీ మనకు తప్పు లేదు. కావాల్సిన మనకు వర్క్. నేను ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కానీ అన్నయ్య మా పరిస్థితి ఇలా బాగలేదు, కళ్ళ సంఘంది కొద్ది హెల్ప్ చేయంటే ఏ ఫండ్స్ వచ్చినా నీకు ఫస్ట్ ఇస్తాను. నిజామాబాద్ బంధంతో పెట్టుకుందో నాకు తెలుసు, నిన్న తెలియదు మాట పోతే చాలా మంచిగా చేసారు మీరు. ఈ హెల్ప్ చేస్తారు మీరు, ఏదైనా అందుబాటులో ఉండు, అప్పుడప్పుడు కలుసుకుంటా అంటున్నాడు. అందరికీ ధన్యవాదాలు. చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అనిల్ అన్న, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి జై పద్మశాలి. ఆ తర్వాత ఎలిగేట్ నరేందర్ గారిని దళితపుత్రుడు నేను చెప్తున్నా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమెరికా నుంచి అన్ని వదులుకొని నిస్వాయంగా వచ్చిండు, ఏం ఆశించకుండా ఆయన ఆ రోజు ఎమ్మెల్యేగా అయిండు. మరి అలాగే ఎన్నో పదవులు ఇంకా ఆశించాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఇంకా చాలా వయసు ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నా, అనిల్ అన్నకు చాలా అవకాశం ఉంది చేయడానికి. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా అనిల్ అన్నకు మంచి పేరు ఉంది. నేను ఏంటంటే అనిల్ అన్న ఇప్పుడు నిజామాబాద్లో శాసించే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పట్ల ద్వారా బీసీలకు 44% ఇచ్చిన ఘనత ఆయనది. ఆయన ముందు మనం ధన్యవాదాలు తెలుపుదాం. మరి ఎమ్మెల్యే గారు కూడా రావాల్సింది ఉండే, ఆయనతో కూడా మనకు సహకారం ఉంటుంది. ఆయన తరపున ప్రతినిధి వచ్చిండు మలేష్ అన్న. ఎవరికేం కాదు, మా కులాలు బాగుపడాలని కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముందుకు పోవాలని. అన్న ఈ హాల్ మంచిగా అయితే ఒక పద్మశాలీలకే కాదే, అన్ని కులాలకు కూడా ఉపయోగపడుతుంది. పాపమాలు పద్మశాలీలు చాలా సహృదయులు, అందరికి కూడా ఇస్తారు. ఎందుకంటే ఇక మంచిగా ఎదుగుతున్న ఈ దీంట్లో ఇదొక మంచి పాపం ఎంతో కష్టపడి ఇంత నిర్మించారన్న. మెట్లెక్కి రావాలంటే నాకు కూడా కష్టమైంది ఈరపత్రన్న. ముందైతే అలాగే లిఫ్ట్ పెట్టియు. నేను శబిరాల్ గారికి కూడా చెప్తా, నేను తప్పకుండా చెప్తా, మహేష్ కుమార్ గౌడ్కు చెప్తా. ఇప్పుడు శాసించే కులాలలో అంటే ఒక 3 ఉన్నాయన్న బీసీలలో. అంటే నిజామాబాద్ స్ట్రెంత్ని బట్టి చెప్తున్నా. పద్మశాలీలు, గౌడ్స్, మున్నూరు కాపన ఈ 3 సంఘాలు. ఈ 3 సంఘాలను కూడా ముందుకు పోవాలనే కోరుకుంటున్నా. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా అందరు ముందుకు పోదాం, రాజాధికారం కోసం పోదాం. ఏదైతే రాజ్యాంగ రక్షణ కోసం ముందుకు పోతున్నారో ఆ పార్టీలను మనం గుర్తించాలి. నేను ఒక చిన్న విషయం చెప్పబోతున్నా. అందరు కూడా మనం అందరం భక్తులమే, హిందువులమే కాదనను. అదే ముసుగులో కొద్దిగా ఇబ్బంది కూడా జరుగుతుంది, మనం గమనించాలి యువత అనేది. ఇక నేను ఈ వేదిక అవునో కాదో నేను చెప్పలేకపోతున్నా, కానీ సామాజిక న్యాయం కోసం ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఆ పార్టీకి మనం ముందుకు తీసుకుపోవాలనేది ముఖ్యం. అది అనిల్ అన్నకు అర్థమైంది. నేను భవిష్యత్తులో అదే కాన్సెప్ట్తో పోతా. 6 ఏళ్ళలో జరుగుతున్నట్టు వీడియోస్లో కూడా ఈరోజు కూడా పేపర్లు వచ్చిందనా, నేను చూస్తా ఉన్నా. అనిల్ అన్నకి ఎప్పుడు కూడా చెప్తా ఉన్నా, నువ్వు గట్టిగా ఉన్నానా, నువ్వు ఎదుగుతున్న ఒక మా దళితుల పులివి నువ్వు. నీకు ఎప్పుడు కూడా నీవు బాల్కొండ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, ఎక్కడైనా నువ్వు పులివే. నీ వెనుక మేము ఉంటాం. వీళ్ళందరి కోసం నేను మాట్లాడుతాను. ముఖ్యంగా అయితే
శబిరాజ్ గారిని కూడా చెప్పి ఏ నిధులకు ఉన్నంత ఒక లిఫ్ట్ చేసి పాపం వీళ్ళకి కొద్దిగా ఆదుకోవాలని, ఇక్కడే కాదు ప్రతి తరపులో పద్మశాలిలో కావచ్చు, గౌడ్స్ కావచ్చు, మునూరు కాపులు కొద్దిగా అంతో ఇంతో వాళ్ళు ఉన్నా కూడా బాధపడ్డారు. నాకు ఏమనుకోదు, అంతో ఇంతో వాళ్ళు చేసుకోగలిగినారు. ఈ రెండు కులాలు వెనుకబడి ఉన్నాయి నా గౌడ్స్ సైడ్ పద్మశాలి వాళ్ళు ఇద్దరికి కూడా ముందుకు తీసుకుపోదాం. నేను అందరి తరపున నుంచి కూడా మాట్లాడడానికి సిద్ధం ఉన్నా. పద్మశాలిల తరపున ఎక్కడికి మనము వెళ్ళాలన్నా దరఖాస్తు తీసుకొని నేను ముందుకు వస్తా. మీ సంఘం కోసం నేను ముందుంటాను. మరొక్కసారి అనిల్ అన్న ముందు పోయే ముందు మాట్లాడాలని నేను కొద్దిగా ఇది తీసుకొని మాట్లాడిన క్షమించాలని కోరుతున్నా. ధన్యవాదాలు. అధ్యక్షులు నరేందర్ అండ్ శ్రీనివాస్ పుట్ట వెంకటి వారి మిత్ర బృందాలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎమ్మెల్యే గారు వాస్తవంగా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండే, వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ తమ్ముడి కూతురు పెళ్ళి ఉండడం వల్ల రాలేకపోయిండు. ఆయన తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపమని చెప్పిండు. గత మీ సంఘ ఏదైతే ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఆయన సొంతంగా 1 లక్ష అనౌన్స్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. గతంలో చెప్పిన విధంగానే CDMA ఫండ్స్ రిలీజ్ కాగానే 5 లక్షలు మీ సంఘానికి అనౌన్స్ చేసిండ్రు. ఆ మాట మీద నిలబడతారు. అది తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే అని మీ పద్మశాలి సంఘ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ 19వ తరపానగానే 3 డివిజన్లను కూడా కలిసి ఉన్నటువంటి తరప ఏదైనా ఉన్నది అంటే మన 19 తరపనే. ఈ తరపకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే గత 3 పర్యాయాలు కూడా నా వెంబడ ఉండి కులాలకు మతాలకు అతీతంగా నన్ను ముందుకు నడిపించి గెలిపించిన మీ అందరికీ కూడా మరోసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా మీ అందరి సహకారం మీ తరపున కావచ్చు, ఇంకా వేరే సభ్యుల తరపున కూడా కావచ్చు, మీ అందరూ కూడా సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై మాత. ఇక్కడ విచ్చేసినటువంటి పద్మశాలి ముద్దు బిడ్డలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. సరే, ఇందాక మన అనిల్ గారు కానీ చాలా వాళ్ళ మాటలు మనకు ప్రేరణనిచ్చినాయి. చాలా సంతోషం అది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ మనది ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మన భూపతి రెడ్డి గారు కానీ, అనిల్ రెడ్డి గారు కానీ, అనిల్ గారు కానీ మనకి ఇక్కడ ఆర్థిక ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లా పద్మశాలి సంఘానికి దానికి వాళ్ళకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. అదేవిధంగా వీలైనంత తొందరలో 1 మంత్ లోపల దాన్ని మనం మంజూరు చేస్తా అన్నాడు. అంటే పేపర్ స్పేస్కి ఇస్తా అన్నాడు. అంత లోపలనే మనం ఇదే సంవత్సరమే దానికి భూమి పూజ చేద్దాం. ప్లాన్ వేయించి భూమి పూజ చేస్తామంటే దానికి మళ్ళీ ఇదే ప్రభుత్వం ఉండగానే మనము జిల్లా పద్మశాలి సంఘం నిర్మాణం చేద్దామని చెప్పి మీ అందరినీ కోరుతున్నా. అదేవిధంగా పెద్దలందరికీ కూడా ఈ విచారం చేస్తున్నా. తప్పకుండా మా పద్మశాలి సంఘం మీద, మా ముద్దు బిడ్డల మీద ప్రతి రాజకీయవేత్తకు ఎంతో గౌరవము, ప్రేమలు ఉన్నాయి. కాబట్టి మేమే చాలా స్టేట్లో, తెలంగాణ స్టేట్లో వెనుకబడి ఉన్న నిజామాబాద్ ఏది పద్మశాలి సంఘం జిల్లా సంఘం లేదు సార్. నాకు ఉన్నదంటే చిన్నగా ఉన్న ఈ పూల మందలు కానీ అని వాళ్ళ వాడి చిన్న సంఘం అంటే 100 మంది కూడా కూర్చోరు. అందులోనే మేము కూర్చుంటున్నాం. జిల్లా అంతా అందులోనే కూర్చుంటున్నాం. ఇవాళ మీరు వేదిక మీద ఉన్నటువంటి జ్ఞానులందరూ కలిసి మా పద్మశాలి మీద ఉత్సాహంగా మాకు ఏదో ఒకటి కావాలా, తెలంగాణలో మేమే వెనుకబడి ఉన్నాం, మా నిజామాబాదే వెనుకబడి ఉంది, జిల్లా సంఘం అదే వెనుకబడి ఉంది అంటే సర్ప సంఘాలు అన్నీ ఓకే, కానీ జిల్లా సంఘానికి వస్తే అంత జీవాయింది. కాబట్టి మీరు పెద్దలంతా ఆలోచించి ఆ భూమి మాకు పట్టా చేతులు రాగానే మీ అందరికీ మేము తెలపడం జరుగుతుంది. అంత లోపలే మాకు కూడా నిర్మాణం గురించి సుమారు 1 crore రూపీస్ అన్న అవసరం అయితే, మినిమం చిన్నగా అయినా 1 crore రూపాయలు అవసరం అవుతుంది. దానికి ఏ విధంగా మీరు సహకరిస్తారో మేము అక్కడ ఎవరెవరు సహకరించారో కూడా బాలాజీ విగ్రహం మీద సహకరించిన లీడర్లను కూడా మీరు శిలాఫలకం మీద పెట్టించి మిమ్మల్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం. అదేవిధంగా మీరందరూ సహకరించాలని చెప్పి మనం చేస్తున్నా. అదేవిధంగా మీ అందరూ ఏదైతున్నారో మనమంతా పద్మశాలి అంటే చాలా గౌరవం అని చెప్పి ప్రతి రాజకీయవేత్త కానీ
ఇక్కడి నుంచి మన ఢిల్లీ వరకైనా పద్మశాలి అంటే చాలా మంచి వాళ్ళు అనే పేరుంది. అదేవిధంగా ఒక చిన్న విచారణ చెప్తాను. మనం ఏ విధంగా ఉన్నామంటే ఈ విధంగా ఉన్నాము, లేకుంటే కూడా మనము ఈ లైన్లో పోదామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అంటే ఇందాక పెద్ద చెప్పింది మనం ధర్మంగా ఉన్నాం, ధర్మం మనల్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని చెప్తున్నారు. ప్లీజ్ దయచేసి తెలిసిన వాళ్ళు కామ్గా ఉండి తెలియని వాళ్ళు నేర్చుకుంటారని చెప్పి మనం చేస్తున్నాం. ఇది చిన్న మాట కాదు, అర్థం చేసుకోండి. తెలిసిన వాళ్ళు ఉంటే డిస్టర్బ్ చేయకండి పక్క వారిని. నీ దినచర్యలో భాగంగా తల్లిదండ్రులను తృప్తిపరచడానికి సమయాన్ని కలిగించు. అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, మనం మన పిల్లలకు తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులని కనీసం ఒక 5 నిమిషాలైనా, రోజుకు ఒక 5 నిమిషాలైనా వాళ్ళ పక్కన కూర్చుంటేయాలి, వాళ్ళ మంచం మీద కూర్చుంటేయాలి, వాళ్ళకి ఆనందం కలుగుతుంది. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారనుకోండి, తల్లిదండ్రి ఫోటో అక్కడ పెట్టించి మందిర్లో, మనం నిత్య పూజ చేసుకునే మందిర్లో ముందట పెట్టండి ఆ తల్లిదండ్రుల పూజ. ఆ తల్లిదండ్రులకు మనం పూజ చేసినటువంటి ఆశీర్వాదం దొరుకుతుంది. పూర్వం కూడా మనము ఏది గణపతి దేవుడు తల్లికి తిరుగుల ప్రదర్శన చేస్తే ఏమైంది, భూమి అంతా చుట్టేసినట్టే. అందుకనే తల్లిదండ్రి గౌరవిద్దాం. లేని వాళ్ళు ఫోటో పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అసూయ రూపుమాపు, అహంకారాన్ని అనుదొక్కు. ఏదైతే అసూయలు ఉంటాయి కొందరికి, మన కులం మీద వద్దు అసూయ, ఇంకా ఎవరి మీద వద్దు. మొదటిది ఏంటంటే మన ఇల్లు తర్వాత గల్లీ తర్వాత మన కులం, మన తరఫ. అదేవిధంగా ఉపకారం చేయలేకపోయినా అపకారం తలపెట్టడు. నువ్వు ఉపకారం చేతనైతే చేయి, లేకపోతే అపకారం మాత్రం చేయకదండి. ఎవరికి చేయొద్దు. హింసను విడనాడు, అహింసను పాటించు. హింస అంటే ఏంది? ఈ కోర్టు మేకలు అనే ముచ్చట కాదు. ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తుంటే ఈయన ఉదయం బాధపడదు, మన అక్క చెల్లెలు బాధపడదు, అన్నదమ్ములు బాధపడదు, మన పద్మశాయుడు బాధపడదు. అది బాధపడితే హింస. అది అహింసగా మనం బతుకుతాం. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో నూతన కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, అన్నలకి, అక్కలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మా మీడియా మిత్రులకు కూడా. ఇక్కడ ఈరోజు యూనిటీ అంటేనే పద్మశాలి సంఘం అంటేనే యూనిటీ. ఎందుకంటే నేను గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఇంత మంచి నాకు తెలిసి అంటే మా గౌడ్స్ కూడా ఇలా చెయ్యరు కావచ్చు. పద్మశాలీస్ ఇంత యూనిటీగా ఉంటూ ఇంత మంచిగా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాగే ప్రతిసారి కలిసి ఉండాలని, ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొకటి మా చిన్న విన్నపం, మా మహిళలకు కూడా ఏదో ఒక చిన్న అవకాశం ఇవ్వండి. ఈ సంఘాలలో కూడా మా మహిళల తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నన్ను మీరు మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అని అంటే మీ అందరి సపోర్ట్. నాకు తెలిసి మా వినాయక్ నగర్ 6 నుండి 8 తరఫలు ఉంటాయి. మీ అందరి సపోర్ట్, మీ అందరి సహకారంతోనే నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఎల్లవేళలా మీకు ఏ టైంలోనైనా నేను కానీ మా వారు కానీ మీకు సపోర్ట్గా నిలుస్తామని నేను కోరుతున్నాను. అలాగే నూతనంగా ఎన్నుకోబడినటువంటి మా శంకరన్న గారికి, అలాగే నరేందర్ అన్న గారికి, శ్రీనివాస్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. పెద్దలు చింతా నరేందర్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు పెద్దలు గవర్నీలు పిద్దత్తాత్రి గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ముందున్న సభ్యులందరికీ, మహిళలకు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
ముఖ్యంగా ఈరోజు నూతన తర్పా సంఘం కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా కార్యవర్గాన్ని కూడా జిల్లా పద్మశాలి సంఘం తరఫున ఉన్న నగర సంఘం తరఫున కూడా వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ వేదిక ద్వారా మనం ఒక మంచి సందేశాన్ని మనము ఇస్తున్నాం కూడా. ముఖ్యంగా పద్మశాలి అంటే ఒక ఐక్యత, దానిలో చాలా మంచి అభిమానం, ప్రేమ అనే కూడా ఇక్కడ వేదికల పెద్దలు చెప్పడం జరిగింది. మీరు గమనించవచ్చు, గంగన్న గారు ఒక మాట మాట్లాడారు, పద్మశాలి అంటే ఉత్తములు, చాలా మంచి వారని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఎక్కడైనా మీరు గమనించండి, నిజామాబాద్ జిల్లాలో అన్ని గ్రామాలలో కూడా మీరు పోతే పద్మశాలు ప్రేమ సంబంధాలతో ఉన్న వ్యక్తులే కానీ ఘర్షణ మాత్రం ఎక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. అక్క బావ వరుసతోని ఇంటి సభ్యులుగా కలిసిమెలిసి ఉన్న ఘనత మన పద్మశాలికి ఒకదానికే ఉంది. అన్ని కులాల కన్నా మంచి గౌరవ కులం అనేది మనది అని కూడా మనం చాటేసుకొని చెప్పాల్సిన సమయం కూడా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం అన్ని వర్గాల ముందున్నాం. డాక్టర్స్ ఉన్నాం, లాయర్స్ ఉన్నాం, అడ్వకేట్స్ ఉన్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మంచి చదువుకున్న విద్యార్థులు కూడా మనవారే ఉన్నారు. దాని తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మనమే ఉన్నాం, ప్రతి చిరు వ్యాపారులు కూడా మనమే ఉన్నాం. కానీ కేవలం ఒక రాజకీయ రంగంలోనే మనం ఎన్నుకున్నాం. ఉన్నంత పదవులు పొందలేకపోతున్నాం. జనాభా ఉంది, మన ఓట్ల కోసం పనిచేస్తున్నాం కానీ సీట్ల కోసం మనం ముందొస్తలేం. అది గ్రహించాల్సిన అవసరం ప్రతి వారికి ఉన్నది. మరి నేను చెప్పేది ఏంటంటే, ఒక పద్మశాలి ఓటేస్తే మనకి గెలవం. అన్ని కులాలతో మనకు సంబంధాలు ఉన్నాయి కనుక మనం ఖచ్చితంగా గెలుస్తాం. ప్రతి వాళ్ళు మనకు ఆదరిస్తారు, మనం ఉపయోగించుకుంటలేమనేది నా బాధ. దాన్ని ఉపయోగించాల్సిన అవసరం మీపై ఉంది. ఎందుకంటే మేము చెప్పి వెళ్ళిపోయేంత మాత్రం మీరు అక్కడ చేసే సేవ సంబంధాలతోనే మన రాజకీయం పోతాం. రేపు రానున్న స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మరి గ్రామాల్లో వచ్చేసరికి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీసీసీ జెడ్పీటీసీ ఉన్నాయి. ఇవన్నీ మనం సాధించాలంటే దాదాపు మన రాజకీయంగా లేనందుకు ఇది ఒక క్యాటర్గా, ఎందుకంటే మనం డబ్బు ఈరోజు రాజకీయం అంటే డబ్బు వ్యవహారమైంది. డబ్బుతో కుదిరి రాజకీయం కనుక రేపు మనము తిరిగి తన్ను కొట్టాలంటే క్యాడర్ పెంచుకోవాలంటే సర్పంచ్ కావాలి, ఉప సర్పంచ్ కావాలి, జడ్పీటీసీ కావాలి, దాని తర్వాత కౌన్సిలర్స్ కావాలి, కార్పొరేటర్ కావాలి, చైర్మన్లు కావాలి. ఇట్లయితే మనకు అధికార దృష్టిలో పడతాం. పార్టీ పరంగా మన అన్ని పార్టీలకు సంబంధాలు పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. పార్టీలో క్రియాశీల సభ్యత్వం కూడా మనం పోల్చిన అవసరం ఉంది. క్రియాశీల సభ్యత్వం ఉంటేనే పార్టీలో గుర్తింపు వస్తుంది. ఒక లీడర్ ద్వారా మనం పాలు పంచుకుంటే మన రాజకీయ ఎదగడానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ సమయం చాలా అవసరం ఉంది కనుక అందరూ ప్రజలు మాట్లాడుతున్నారు. ఇంతతో ముగిస్తున్నారు. జై మార్కండేయ. సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు పిజ్జు దత్తాత్రి గారు, అలాగే జిల్లా సంఘం అధ్యక్షులు పులుగ మన్మల్లు గారు, మరియు పెంట దత్తాత్రి గారు, రాపల్లి గురుచరణం గారు, ఎస్ఆర్ సత్యపాలన్న గారు, మరి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కడప కార్యవర్గం అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు చింత శంకర్ మరియు చింత నరేందర్, ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, పుట్ట వెంకటేశ్వర్, వీరందరికీ కూడా నగర పద్మశాలి సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నిజామాబాద్ నగరంలో 68 తడపాలుగా డెవలప్ అయినటువంటి మన కమ్యూనిటీలో ఎన్నో తడపాలకు భవనాలు లేకుండా ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి తడపాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఏ రకంగా మనం చూసినా కానీ 19వ తడప యొక్క డెవలప్మెంట్ అనేది మిగతా తడపాలన్నిటికీ కూడా ఆదర్శంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నగరంలో ఒక్క తడపా భవనం కూడా నిర్మాణం లేనటువంటి పరిస్థితి వల్ల వీళ్ళు రెండు సంఘాలు కూడా నిర్మించుకున్నారు బ్రహ్మాండంగా. ఇక్కడ డెవలప్మెంట్ ఇట్లా కనబడుతుంది. మన కులం సభ్యులందరూ కూడా ఒకటే. పద్మశాలీల ఐక్యత గురించి మాట్లాడడం కాదు, ఈ విధమైనటువంటి డెవలప్మెంట్లో పోటీ పడి మనం డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుందని నేను
ఈ సందర్భంగా విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 19వ తరఫ వినాయక్ నగర్ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని పిలిచినందుకు ఈ కార్యవర్గానికి, అదేవిధంగా పాత అధ్యక్షులు చింతశంకరన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన 19 తరఫ సభ్యులు, వారి కార్యవర్గానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నేడు అధ్యక్షులు, సెక్రటరీ, క్యాషర్గా ఎన్నికైన కొత్త కమిటీ వారికి, మా మాజీ పట్టణ పద్మశాలి కమిటీ తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్షులుగా చింత నరేందర్ గారు, సెక్రటరీగా ఏముల శ్రీనివాస్ గారు, అదేవిధంగా పుట్ట వెంకటేష్ కోశాధికారి గారు, వారి కార్యవర్గానికి, వారి సలహాదారులకు, అదేవిధంగా గౌరవ అధ్యక్షుడు చింతశంకరన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 19వ తరఫ అంటే ఏదైతే మైసమ్మ కళ్యాణ్ అంటారు, గౌతమ్ బుద్ధ వీధి సంఘం అంటారు, దుబ్బా సంఘం అంటారు, అదేవిధంగా ఈ 19వ తరఫ అంటారు. వీటికి కొన్ని విశేషాలు ఉన్నాయి. గతంలో దీనికి అధ్యక్షులుగా వంగ సత్తయ్య గారు ఎనలేని సేవ చేయడం జరిగింది. అదేవిధంగా బత్తిని వెంకటి గారు కూడా దీనికి ఎనలేని సేవ చేయడం జరిగింది. ఇప్పుడు గత కాలంలో చింతశంకరన్న గారు కూడా దీనికి సేవ చేశారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కార్యవర్గం కూడా అంత యంగ్ కార్యవర్గం ఉన్నారు కాబట్టి మీరు కూడా వారి సలహాలు, సహాయ సహకారాలు తీసుకొని ఈ సంఘాన్ని డెవలప్మెంట్ చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. గతంలో మేము పట్టణ పద్మశాలి కమిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మా కార్యవర్గం మీ తరఫా కోసం 2 పర్యాయాలు 5 లక్షలు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఇప్పుడేం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా మీ తరఫాకు మేము మా పార్టీ తరఫు నుంచి ఏ విధమైన సేవలు వచ్చినా ఖచ్చితంగా ముందటి నుండి మీ సంఘం కోసం పాటుపడతానని కూడా మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా మీకు విన్నవించుకుంటున్నాను. ఏదైతే అనిల్ అన్న గారు మనకు ఏదైతే స్థలం ఇస్తా ఉన్నారో జిల్లా పద్మశాలి సంఘాని కోసం, అది పద్మశాలి కమిటీ కోసం ఇస్తున్నారు, జిల్లా సంఘం కోసం కాదు. ఎందుకంటే వారికి రేపు పద్మశాలి సమాజం నుంచి ఓట్లు కావాలి కాబట్టి వారు మన పద్మశాలి సమాజం కోసం అక్కడ 2400 గజాల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి ఇంకేం రూపురేఖలు దిద్దుకోలేవు కాబట్టి రేపు ఆ స్థలం కేటాయిస్తే దానికి అందరినీ కలుపుకొని ఒక మంచి కమిటీని నిర్వర్తిస్తారని జిల్లా అధ్యక్షులైన బిజ్జు దత్తాత్రేయ గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని ఆ కమిటీతోని ఆ కళ్యాణ మండపం కట్టాలని ఈ వేదిక ద్వారా మీకు విన్నవించుకుంటున్నారు. కాబట్టి అధ్యక్ష మా యొక్క సూచనను మీరు విన్నవిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మన మార్కండే మందిరానికి 25 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మన మినీ కళ్యాణ మండపానికి 1,50,00,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. మన పద్మశాలి హాస్టల్ కొరకు 1 రూపాయలు ఇప్పడం జరిగింది. అన్ని 50 తర్పాలకు 2 పర్యాయాలు 5 లక్షలు 10 లక్షల రూపాయలు మొత్తం 8,30,00,000 రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మా పార్టీ మా కమిటీ ద్వారా ఇప్పడం జరిగింది. కాబట్టి రేపు మీకు ఏ అవసరాలున్నా రేపు జరగబోయే పట్టణ పద్మశాలి సంఘం ఎలక్షన్లో ఏకగ్రీయంగా ఎలక్షన్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి పాత కమిటీ కానీ నిలబడే కొత్త కమిటీ వారు కూడా అందరూ ఏకీభావంతో ఏకగ్రీయం చేస్తే చాలా బాగుంటుందని కూడా నా మనసులోని కోరిక. ఎందుకంటే మేము గతంలో 2 పర్యాయాలు కూడా ప్రయత్నం చేశాం కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పోట్లాడుకుంటా మందు దాగిపించుకుంటా దావతులు ఇచ్చుకుంటా సంఘం ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి దానికి నేను బద్ద విరుద్ధం ఈ సంవత్సరము. కాబట్టి ఏకగ్రీయంగా ఎలక్షన్ చేస్తే చాలా బాగుంటుందని పట్టణ పద్మశాలి సంఘాన్ని కానీ జిల్లా పద్మశాలి సంఘాన్ని కానీ పాట పద్మశాలి కమిటీ వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ సంఘ సభ్యులు కూడా మా తోటి సహకారంతో మీ సహకారం కూడా ఉంటే ఏకగ్రీయంగా ఎన్నికలు జరుపుకుందామని నా యొక్క మనవి. అదేవిధంగా పద్మశాలి హాస్టల్ కూడా మీ తరఫా సభ్యుడైన రచ్చమురళి గారు గత 10 ఏళ్ల సంధి వారు ఎంట పడుతున్నాం, అయ్యా ఎలక్షన్ పెట్టు అని. అతను
మాట్లాడతారో మాట్లాడి మన నిజామాబాద్ పద్మశాలి సంఘాన్ని కూడా ఎలక్షన్ జరిపే విధంగా పాత అధ్యక్షుడైనా కొత్త అధ్యక్షుడైనా కలుపుకొని వారికి గట్టిగా బుద్ధి చెప్తే మన పద్మశాలి హాస్టల్ కూడా ఎలక్షన్ జరుగుతాయని కోరుకుంటున్నాము. దానికి కూడా ఏకగ్రీవ కమిటీ వేస్తే చాలా బాగుంటుందని నా మనసులోని ఆవేదన. ఎందుకంటే మన దాంట్లో వర్గ పోరాటం ఉన్నది. వర్గ పోరాటం లేనాడే మన అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ మరి నాతోటి ఈ సంఘ సభ్యులందరికీ మహిళామణులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ నూతనంగా ఏర్పడ్డ కమిటీ కార్యవర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా వారింటి డెవలప్మెంట్ను కూడా గతంలో జరిగిన ఈ సంఘంకు నాకు గతంలో 40 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. అప్పుడు ఈ సంఘము ఒక్క దశలో ఆ రోడ్ నుంచి చిన్న దశలో ఉండేది, ఒక దొడ్డి తర్వాత ఉండేది. ఆ దొడ్డి తర్వాత లోపలికి పోయే సంఘంలో బత్తిన వెంకట ఇంకా పెద్దలు పోయినాం అప్పుడు 40 సంవత్సరాల క్రితం. అప్పుడు మరి అటువంటి సంఘాన్ని ఇంత డెవలప్ చేసిందంటే వారికి చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ పెద్దలను కూడా మనం ఎప్పుడు ఇది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన యువకులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘ పెద్దలు కార్యకర్తలు వారు పెద్దలను కూడా గౌరవించడం మర్చిపోవద్దు. ఇప్పుడే ఒకటి చాలా ఆనందదాయకమైన విషయం, బత్తిన వెంకటయ్య గారు దీనికి పూర్వ అధ్యక్షులు చాలా సహాయం చేసి చాలా మేలు చేసిండు. అటువంటి ఆయన మీరు ఆత్మానికి పైకి తీసుకున్నారంటే చాలా గర్వించదగ్గ విషయం. చాలా సంతోషపడ్డాను నేను. గతంలో కూడా ఇక ముందు కూడా ఎప్పుడైనా పెద్దలను ఎప్పుడు కూడా గౌరవించుకోండి. అదేవిధంగా మీరు ఈరోజు పదవులు అలంకరిస్తున్నారంటే పదవులు కాదు అలంకరించేది, ముళ్ళ కిరీటం పెట్టుకుంటున్నారు మీరు. అధ్యక్ష కార్యదర్శ వారు ట్రెజరర్ గారు చెప్పేది ఏంటంటే మీరు ముళ్ళ కిరీటం పెట్టుకుంటున్నారు. ఏ విధంగా అని అట్లా అంటావంటే ఇవాళ మీరు చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, ఈరోజే చేస్తున్నారు. మరి కార్యవర్గం ఒక్కరు కూడా మీకు సహకరిస్తలేరు. రేపు అదే అంటారు మీరు నాకు విలువలేదు, మీరు నేను ఇంటికాడ ఉన్నా, నేను సెల్ ఫోన్ నాకు చిన్నగా ఉండి నాకు మెసేజ్ రాలేదు, నేను చెప్పాల్సింది ఉండే అది. ఈ విధంగా ఎన్నో తప్పులు తీస్తారు. కాబట్టి మీ కార్యవర్గం క్యాబినెట్ ముఖ్యంగా మీరందరూ కలిసిమెలిసి ఉండి ప్రతి దానికి శ్రద్ధతో చేసుకొని ప్రతి వాళ్ళని ఇన్వైట్ చేయండి. స్పెషల్గా మీరు వారి ఆధారాభిమానాలు కనుక్కోండి, వాళ్ళ ఆధారాభిమానాలు పొందండి, దాంట్లో సంఘాభివృద్ధి చేయండి. ఇప్పటికే ఈ దశ మించిపోయింది. దీని తర్వాత మీరు దీనికి ఏమి బంగారు రేపులా మరి ఏం రేపులు వేస్తారో మీరే ఆలోచించుకొని దీన్ని అభివృద్ధి చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పిచ్చి దత్తాత్రేయ గారికి కానీ మరియు పుల్లం హనుమాన్ గారికి, మురళి గారికి, సత్యపాల్ గారికి, వెంకట నరసయ్య గారికి, మరియు పడాల సత్యనారాయణ గారికి, శంకరన్న గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ముఖ్యంగా నేను చెప్పేదంటే ఈ తరఫాన నా డిపార్ట్మెంట్ నుంచి మన వెంకట గారు కానీ దుబ్బయ్య గారు కానీ మేము ఒక 30 సంవత్సరాలు కలిసి పనిచేసినాం. మేమందరం వీరు కానీ వాళ్ళు కానీ నారాయణ గారు మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళము. వీళ్ళు ఇక్కడ ఉండి తను క్యాషియర్గా ఎన్నికైనందుకు నాకు సంతోషంగా ఉన్నది. మరి ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళని నేను కలిసిన ఇక్కడ, ఎందుకంటే మేము డిపార్ట్మెంట్లో డైలీ కలుస్తుంటే మాకు మీటింగ్స్ అయినప్పుడల్లా దీన్ని ఎన్నో అరేంజ్మెంట్ చేసేవాడు మాకు. నేను తహసీల్దార్ ఉన్నప్పుడు కూడా చాలా నాకు తోడ్పడుతుండే. ప్రతిదీ సార్ రండి తొందర మీటింగ్ అవుతుంది అది అని చెప్పేవాళ్ళు వీళ్ళంతా. దుబాయ్ గారు కూడా కలెక్టర్ సార్ దగ్గర ఉన్నప్పుడు కలెక్టర్ గారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఏముంది నేను పోయి కలవాలంటే నాకు సలహాలు ఇచ్చేవారు వాళ్ళు. ఆ విధంగా కూడా నేను కొన్ని వాళ్ళతో సహాయకాలు తీసుకున్నాను. మరియు ముఖ్యంగా ఈ 19వ తరఫా నేను ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ చిట్టి రూపంగా వాళ్ళు ఇంత పెద్దగా చేసిందంటే మన జిల్లాలోనే దీనికి మంచి పేరుందని నేను ప్రత్యేకంగా చెప్తున్నా. ఎందుకంటే మా దగ్గర కూడా చేస్తాం చిట్టీలు, కానీ వీళ్ళు లక్షల చిట్టీలు నడిపించి దానితోటి వీళ్ళ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేసిండ్రు. ఇది మన 68 తరఫాలకు ఆదర్శంగా ఉంటుందని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు శంకరన్న గారు కానీ, శంకరన్న నాకు దగ్గర రిలేషను, శంకరన్న గారు మా మామ తరఫు నుంచి మా మామకు మేనల్లుడు. అందుకనే వీళ్ళు నేను వచ్చినప్పుడు అన్న ఒకసారి చూడండి చిట్టీలు చూస్తుంటే వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా నడిపించిందంటే దాంతో అభివృద్ధి చెంది వేరే తరఫాలు కూడా ఈ వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎందుకంటే ఈ తరఫాల యువకులను ఎన్నుకున్నారు, యువకులు కూడా అంతా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మరియు పాలిటెక్నిక్లో చూసినప్పుడు తన పేరు మన మాజీ అధ్యక్షులు కూడా నాకు మా తమ్ముడు నుంచి నాకు బాగా దగ్గర వీళ్ళందరూ కూడా. అదేవిధంగా ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాను. అనిల్ గారు మా అల్లుడు, మా మేనల్లుడు, ఆయన పెళ్లి కూడా నేనే చేసిన అందరూ. మరియు షబిరెల్లి గారితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. నేను తహసీల్దార్ గారు ఉన్నప్పటి నుంచి
సుదర్శన్ రెడ్డి గారితో ఉంది. ఏమైనా అవసరం పడ్డా నేను తప్పక మీకు కూడా అనిల్ గారు చెప్పినట్టు అనిల్ డైలీ కలుస్తూ ఉంటాం, మేము డైలీ మాట్లాడుతూ ఉంటాము. మీకు తప్పకుండా ఏ సాయం ఉన్నా కాంగ్రెస్ తరఫున నేను కూడా సభాముఖంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చేసి పెడతానని. మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు సమయం బాగా ఇదైంది కాబట్టి అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క సభ్యులకు నూతనంగా ఎన్నిక వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పద్మశాలి, జై మార్కండ. ఈ రోజున వినాయక్ నగర్ పద్మశాలి సంఘం 12వ తరఫా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు బిజ్జు దత్తాత్రి గారికి, అదేవిధంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మన పులుగు మన్మోహన్ గారికి, రాపల్లి గురుచంద్ర గారికి, నగర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గంటల వెంకటేశ్వర గారికి, అదేవిధంగా సహాయ కార్యదర్శి గుడన్న గారికి, పెంటం దత్తాత్రి గారికి, మన నాగకృష్ణ స్వామి గారికి, మరియు చింత శంకరన్న గారికి, అదేవిధంగా నూతన కమిటీకి, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో విజయవంతాన్ని కూర్చున్నటువంటి సభ్యులందరూ కూడా నగర పద్మశాలి సంఘం తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అనేక విషయాలు మనం పెద్దలు మాట్లాడారు. ఏది మాట్లాడినా ఏం చేసినా మన వైపు అంతా, మన ఆలోచన అంతా కూడా రాజకీయాల వైపే. ఎన్ని వర్గాలున్నా, ఎన్ని గ్రూపులున్నా, మీటింగ్లు ఉన్నా, ఏం చేసినా మన వర్గం, మన లక్ష్యం రాజకీయాల వైపు. ఆర్థికంగా ఎదిగినాం, తర్వాత సంఘాల డెవలప్ అయినాం, మన పిల్లలు వెలుగా ఉన్నారు, మన కుటుంబాలు 90% పర్వాలేదు. కొంత అక్కడక్కడ మన వాళ్ళు ఉంటే కొంత వెనుకబడి ఉన్నారు, వాళ్ళని కూడా దత్తన్న గారు చెప్పినట్టు వాళ్ళని కూడా మన పైకి తీసుకొని కలుపుకోబోయేటువంటి సమాజం, మన ఆ గుణం ఉన్నటువంటి సమాజం కాబట్టి వాళ్ళని కూడా మనతో పాటు సమానంగా ఎదిగే స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇదే సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు చిన్న విషయం చెప్తున్నాం, రాజకీయాలు మస్తు మాట్లాడదాం అనేక సందర్భాలు. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ అందరికీ 100కు 100% అందరికీ ఎలా అన్ని ఫంక్షన్లు ఉన్నాయి, అందరికీ ఉన్న ఫంక్షన్ అయినా ఈ ఫంక్షన్లు పెట్టుకొని కూడా మనం 12వ తరఫా ప్రమాణ స్వీకారానికి మీ పనులు పెట్టుకొని రావడం అనేటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది గొప్ప విషయం కాబట్టి ఇది అంత ఇది కాదు. చుట్టాల ఫంక్షన్ ఉన్నాయి, దోస్తుల ఫంక్షన్ ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయి, పుట్టుపంచాలు ఉన్నాయి, మన రిటైర్మెంట్ ఫంక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయినప్పుడు వచ్చింది మీ అందరి సంతోషం. అయితే మనం ఏం ఆలోచించాలంటే రాజకీయాలు ప్రతి సందర్భంగా మనం 10 మంది కూర్చున్నప్పుడు రాజకీయాలు మొత్తం మాట్లాడాలి. సరే, ఒక 2 విషయాలు చెప్తాను, ఇక మీతంతా మళ్ళీ సరే మాట్లాడుకుందాం. మనం చిన్న ఉదాహరణ చెప్తా. ఇక్కడ 2 కార్పొరేటర్లు వచ్చారు, 2 కార్పొరేటర్. ఆ 2 కార్పొరేటర్ ఒకళ్ళు యాదవ్, ఒకళ్ళు గౌడ్. వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, పద్మశాలి సమాజం అంతా కూడా, అందులో 12వ తరఫా పద్మశాలి సమాజం కూడా మాకు ఒక్క సైడ్గా ఉండి గెలిపియడం వల్ల మేము కార్పొరేట్గా గెలిచేమనే విషయం చెప్తున్నారు. అంటే వేరే కులస్తులను మనం ఐక్యత ద్వారా వేరే వాళ్ళని శాసనసభలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, మన వాళ్ళని పంపుతున్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు పంపకూడదనే విషయం కూడా చర్చ జరగాలి. ఆ అవకాశం ఈ ప్రాంతంలో ఉన్నది. ఈ ప్రాంతంలో మనకు ఉన్నది. నిజామాబాద్ నగరం నుంచి మనకు తక్కువ అనుకుంటే 12 మంది కార్పొరేటర్ గెలిచే అవకాశం నిజామాబాద్ నగరంలో ఉన్నది. ఇది వాస్తవం. ఇక్కడ ఉదాహరణ చెప్తాం. గతంలో ఎమ్మెల్యేలు గెలిచినంత అందరూ అన్ని చెప్పుకున్నారు. నిన్న పాత పక్క పెడదాం. నిన్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు చెప్తాం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే ఏమన్నాడు తెలుసా? వాళ్ళ మనసులో ఉన్నది పద్మశాలిని ఓట్లు వేయలేదు, ఓడిపోయిన విషయం అనుకుంటున్నాడు. అదే గెలిచిన ఎమ్మెల్యే ఏమంటున్నాడు? పద్మశాలిని ఓట్లు వేయడం వల్లే నేను ఇలా అసెంబ్లీకి పోయాలని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ స్థాయిలో మనం ఉన్నాం. అది మనం ఆలోచించాలా. మన ఓట్లతో కాదని చెప్పండి ఎప్పుడు అడుగుతున్నది. పార్టీలు అవసరం లేదు. మనకు చెప్పుతూ చర్చ జరుగుతుందా లేదా?
మాట్లాడుతున్నా లేదా? ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఓడిన ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారు? పద్మశాలి సమాజం వన్ సైడ్ ఉండడం వల్ల నేను ఓడిపోయినా, పద్మశాలి సమాజం వన్ సైడ్ నేను గెలిచినని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఇలా పద్మశాలి చర్చ జరుగుతుంది నిజామాబాద్లో. నిజామాబాద్లో పద్మశాలి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి చర్చ జరుగుతూ ఉన్నది. పద్మశాలీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకపోతే మాకు పుట్టగతులు ఉండాలని చర్చ జరుగుతూ ఉన్నది. ఇది చర్చ జరుగుతుంది. దీనికి మనం కొంత పెద్ద మనసుతోని మనవాడు ఎక్కడ నిలబడితే అక్కడ ఓటు వేసి గెలిపించే శక్తి మనకు రావాలి. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని అబ్బవిన్నా, ఎన్ని ఆశలు చూపెట్టినా ఆ ఆశలను పక్కబెట్టి మనవాడు ఉంటే ఆ ఓడని గెలవని ఆయనకు ఓటేసి గెలిస్తే ఎక్కువ ఓట్లు వచ్చినా ఓడిపోయినా అంటే మన వాళ్ళు ఉన్న కేసులు అయినా నేను ఓడిపోయినా ఎక్కడ పొరపాటు చేశాను ఆ సమీక్షించుకుంటారు. నెక్స్ట్ టైం గెలిచే అవకాశాలు. గెలిస్తే మాత్రం ఇలా చెప్తా ఉన్నారు మనోళ్ళు ఐక్యంగా లేరని. 100కు 100 పద్మశాలి ఐక్యత ఉన్నారు. 100కు 100% ఐక్యత ఉన్నారు. చెప్తాను, మన శాలలు చేయబట్టి ఓడిపోయారు, శాలలు చేయబట్టి ఓడిపోలేదు. శాలలు చేయబట్టే ఇలా ఉన్నటువంటి మీ సేవ సీను పద్మశాలి గెలిచిండు. అక్కడ పద్మశాలి క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన మన పద్మశాలి గెలిచిండు, వేదాలు గెలవలే. అదేవిధంగా ఇక్కడ బంగారు రాజు ఉన్నాడు, ఆయన మన పద్మశాలి అక్కడ గెలిచిండు. ఏతున్న ధరంపురి మన పద్మశాలి గెలిచిండు. అదేవిధంగా నా మీద ఏది ఉన్నదో మన ఇప్పకాయల కిషోర్ మిస్సెస్ ఆయన పద్మశాలి ఓడిపోయింది. నేను కావచ్చు, గెలిచింది మాత్రం మన పద్మశాలి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన ఐక్యత తెలియజేస్తున్నాయి. ఐక్యత లేదని కాదు. ఇంకో ఉదాహరణ చెప్తే మీరు ఈడవత్రి అల్లున్నారు. ఆయన ఏ పార్టీ అప్పుడు చిన్న పార్టీ, ప్రజారాజ్యం పార్టీ గుర్తింపు లేదు.